బ్యూటిఫుల్ థీమ్ తో మనందరినీ నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు పఠాస్ ప్రకాష్ along with his team. So let's welcome them. నా తమ్ము వచ్చింది ఆన్లైన్ లోకి. అమ్మా ఆన్లైన్ లో వచ్చింది. హాయ్ అమ్మో హాయ్ కొట్టింది. తిన్నావా? అమ్మో తినిందంట. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. అమ్మా అది కూడా ఐ మిస్ యూ అంటుంది. ఒరే దరిద్రుడా ఏం చేస్తున్నావురా? నాన్న భవిష్యత్తుకు బాటేసుకుంటాను నాన్న. ఎక్కడా? ఇంటర్నెట్ లో. జీవితంలో ఏం చేద్దాం అనుకుంటున్నావు? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నాన్న. అరే అది కాదురా, నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇద్దరు పిల్లల్ని కానీ నిరూపించుకోవాలనుకుంటున్నాను నాన్న. అందుకే మన ఊర్లో నీకు ఒక సంబంధం చూశాను. నీకు పెళ్లి చేసి పడేస్తే ఒక మూలన పని ఉంటావు. నో నహీ ఇల్లే. వాళ్ళు కూడా ఇదే మాట చెప్పారు నీ ఫోటో చూశాక. నోటు పుస్తకం నుండి తల తిప్పాను నేను. ఒకరోజు ఫేస్బుక్ వైపు తిప్పాను నాన్న. అమ్మాయి ఫోటో చూడగానే పడిపోయింది నాన్న. ఏంటని? అమ్మాయి నా భార్యని గుండెలో ముద్ర పడిపోయింది నాన్న. నువ్వు బుల్డోజర్ లా ఉంటావు కాబట్టి ఏ పొక్లేనర్ లో చూసుకున్నావు అనమాట. నాన్న ఇప్పుడు దాకా నేను అమ్మాయిని చూడలేదు నాన్న. కానీ నేను ఆ అమ్మాయినే చూస్తాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, ఆ అమ్మాయి సంసారాన్ని నేను మోస్తాను నాన్న. నీ మూటే నువ్వు మోసుకోలేవు, ఇంకా సంసార భారాన్ని ఏం మోస్తావురా? అమ్మాయిని చూడకుండా ఏం ప్రేమ అనేది? నాన్న మాది పవిత్రమైన ప్రేమ నాన్న. పవిత్రమైన ప్రేమ, అమరమైన ప్రేమ, అమీర్పేటలో ప్రేమ అని నాకు కాదు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని పిలిపించు, మిగతా విషయాలు మాట్లాడేస్తారు. ఆల్రెడీ నేను పిలిచేశాను నాన్న. ఎప్పుడు? మాట్లాడేశాను కూడా. ఎలా? నాన్న ఇంటర్నెట్ లో చెప్పా పెళ్లి సంబంధానికి వస్తున్నామని. ఆమెకు కూడా ఫేస్బుక్ అకౌంట్ ఉంది నాన్న. మనం పెళ్లి చూపులకు వెళ్ళాలి, వాళ్ళు రెడీగా ఉంటారన్నారు. అంతేనా? వెళ్దాం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఇవి ఉల్లిపాయకు వస్తేనో రచ్చర బిస్కెట్ చూస్తేనో వచ్చిన కన్నీళ్లు కాదండి. నా కూతురికి పెళ్లి చూపులు అవుతున్నాయి, అందుకే ఆనంద బాష్పాలు ఇలా వరదల్లా కారిపోతున్నాయండి. చెప్పడం మర్చిపోయాను, పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారండి, నా పెళ్లి ఏర్పాట్లు ఉన్నాయి, ఉంటానండి. కూర్చోరా దరిద్రం, ఇక్కడ కూర్చో. ఒరేయ్ నువ్వు మూట మోయలేవని చెప్పానా? మూట పక్కన పెట్టి కూర్చో. పెడతాను. వాళ్ళు పెళ్లి ఎలాగో డిసైడ్ అయ్యారు, మరి మా అబ్బాయికి కట్నంగా ఏమి ఇస్తున్నారో చెప్తే మనం. అన్నయ్య గారు నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ కట్నం విషయం మాట్లాడద్దని. నేను అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, సంసార భారాన్ని మోస్తాను నాన్న. నీ మూటే నువ్వు మోసుకోలేవు, సంసార భారాన్ని ఏం మోస్తావు రా? ఓం ఎగస్టా జబర్దస్తాయ నమః, జబర్దస్తాయ నమః, మల్లెమాల ప్రొడక్షనాయ నమః. మంత్రాలు జరిగిన ఈ కార్యాన్ని జరిపించండి. ఓహో పెళ్లి చూపులా? అమ్మా వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. మా అమ్మాయి కొందన బొమ్మలా ఉంటదండి, అది మేకప్ అవడానికి కొంచెం టైం పట్టింది. కుందన బొమ్మ, కుందన బొమ్మ నీ పాట వేయడానికి వాళ్ళు ఉన్నారు కదా. ఎందుకు ఏదో కొంతేసుకొని అరుస్తావు? మీరు పాట వేయండి. అమ్మా నేను అమ్మాయిని తీసుకురమ్మన్నాను, కొబ్బరి బొండాన్ని కాదు. కొబ్బరి బొండం వెనకాల మా అమ్మాయి ఉంది చూడండి. అదేంటి అత్తగారు, మీ అమ్మాయి అమ్మ పురుష్ మళ్ళీ మళ్ళీ పురుష్ అంటుంది? మా అమ్మాయి ఫేస్బుక్ లో అబ్బాయిలు చూడటమే తప్ప ఫేస్ టు ఫేస్ ఎప్పుడు అబ్బాయిలు చూడలేదు బాబు. అదేంటి మా నాన్న నోరు అలా పడిపోయింది, మాటలు రావట్లేదు. నానా 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 ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. వద్దు, ఈ పెళ్లి వద్దే వద్దు. ఆశీర్వదించండి మామయ్య గారు. అమ్మా తల్లి, నువ్వు ఆశీర్వదించమని వంగాల్సిన అవసరం లేదమ్మా. నిల్చుంటే కాళ్ళు అవే దొరికేస్తాయి. ఇప్పుడు వరకు ప్రేమ గుడ్డిదని, మూగదని, చెవిడిదని అయినాను. ఫస్ట్ టైం చూస్తున్నాను పొట్టిదని. రూపాయి కై ఉందా? అది కుండీలో వేయాలి గాని కుండీని రూపాయి కైలో ఏందమ్మా? అర్థం కాలే మామయ్య గారు. అర్థం ఇలాగ ఎలా చెప్పాలి? చెప్పు. ఇగో కోతి కొండెక్కొచ్చు కానీ కోతిని కొండెక్కకూడదు. ఏమండి కాసేపు మీరంతా ఆపండి, అమ్మాయి అబ్బాయి ఏకాంతంగా మాట్లాడుకుంటారు. ఇన్ని రోజుల తర్వాత కలిసాం కదా, నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటే నాకు కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు, కుక్కకి ఎముక దొరికినట్టు, ఈగకు పేడ దొరికినట్టు నువ్వు నాకు దొరికావు అనిపిస్తోంది. మంచి కవినండి. మన దాకా ఆర్టిస్ట్ ఉండేవాడు, నిన్న ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు.
మన పెళ్ళయ్యాక మనం హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం? నాకు గోవా అంటే ఇష్టం అండి. అవునా? నాకు ఊటీ అంటే ఇష్టమే. మరి ఎలా? నువ్వు గోవాకి వెళ్ళు, నేను ఊటీకి వెళ్తా. ఏంటండి అలా టెన్షన్ పడుతున్నారు? అంటే స్కిట్ భారం మొత్తం నేనే మోస్తున్నాను కదా, టెన్షన్ పడుతున్నా. మీ మూటే మీరు మోసుకోలేరు, కిట్టు భారాన్ని మోస్తున్నారంటే ఈయన. అన్నయ్య గారు అవన్నీ వదిలిపెట్టేసేయండి. అమ్మాయిని అబ్బాయి ఇష్టపడ్డాడు, అబ్బాయి అమ్మాయిని ఇష్టపడ్డది, వాళ్ళకి త్వరగా పెళ్లి చేసేయాలి. ఇది ఎలా ఉందో తెలుసా? చూడండి మీరే ఈ అన్యాయం. ఏనుగు వెలగపండు తొండంతో తీసుకొని నోట్లో వేసుకుంటుంది చూడు, అలా ఉంది. దించు అన్నయ్య గారు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పిల్లలు ఇద్దరు పెళ్లి నేను చేసేస్తానండి. పంతులు గారు మీరు మంచి ముహూర్తం ఒకటి చూడండి. నానా వీడు కూడా ఏదో మూట దోస్తా అంటాడు నానా. అదే అర్థం కావట్లేదు. రే ఇక్కడ ఉంటే ఇంకెన్ని మూటలు చూడాల్సి వస్తున్నాయి. అయినా కాలకేయుడు కూడా మీ అమ్మాయి బాయ్ ఫ్రెండేనా? కాలకేడే కాదండి, కట్టప్ప కూడా మా అమ్మాయికి బాయ్ ఫ్రెండే. అమ్మ ఇంతమంది ఉన్నారేంట్రా? అదే నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పాను కదా రేపు రమ్మని అపార్ట్మెంట్ ఇచ్చాను కదా, ఇప్పుడు వచ్చావేంటి నువ్వు? ఆపురా, దాన్ని చేసుకుంటే నువ్వు మూటే కాదు ఊర్లో ఉన్న మూటలన్నీ మోయాల్సి వస్తుంది. దరిద్ర అయినా ఫేస్బుక్ లో చూడకుండా చాటింగ్ చేస్తే ఇలానే ఉంటుంది. దరిద్ర మెసేజ్ ఇచ్చావా? కొంచెం అలాంటిదే మెసేజ్. అబ్బా 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 నీ అబ్బా రారా వెనక చెప్తాను కథ. ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాంగుచ్చి. ప్రేమ అనే ఒక పిచ్చి. కానీ నిజం చెప్పాలంటే అబ్బా ఎంత క్యూట్ గా ఉన్నావో. లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్. ఈ స్కిట్ లో వాడు స్పెషల్ ఇంట్రెస్ట్. వాడు చాలా బాగా యాక్ట్ చేశాడు, బాగా సింక్ చేశాడు మీకు. మిగతా వాళ్ళందరూ ఫేస్బుక్ రిక్వెస్ట్లు పెట్టి మిగతా వాళ్ళందరితో చాటింగ్, కంటెంట్ బాగుంది. థ్యాంక్ యూ సార్. గుడ్, బాగుంది. నరేష్ బాగా చేశారా? గుడ్ బాయ్. అబ్బా 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 అబ్బా. రోజా గారు నిజంగా పెళ్లి కూతురు గెటప్ లో చాలా బాగున్నాడు నరేష్. అసలు మురిసిపోతున్నావు, అలా 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 వంకర్లు తిరిగిపోతావు. ఫస్ట్ టైం కదా. లాస్ట్ కి కాలకేయుడు కూడా లవరేనా? మామూలు క్యాండిడేట్ కాదు మా పాప. చాలా బాగుంది. థ్యాంక్ యూ.